హ్యాంటా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న మరో వైరస్. అసలు హ్యాంటా వైరస్ అంటే ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, ఎందుకు ఇది మళ్ళీ చర్చలోకి వచ్చింది, హ్యాంటా వైరస్కు క్యూర్ ఉందా, దీనికి ఇది స్ప్రెడ్ కావటానికి కారణాలేంటి, మరో కోవిడ్-19గా హ్యాంటా వైరస్ మారిపోతుందా, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ముందుగా ఈ హ్యాంటా వైరస్ మళ్ళీ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఇదేమీ కొత్తది కాదు, కానీ ఇటీవల మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? మీకు డచ్ క్రూయిజ్ షిప్ ఒకటి అర్జెంటీనా నుంచి బయలుదేరి అంటార్కిటికా అలాగే కొన్ని రిమోట్ ఐలాండ్స్ను తిరుగుతూ సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ప్రయాణం చేస్తోంది. అది కేప్ వర్డే, కెనరీ ఐలాండ్స్ వైపు వెళ్ళాలి. ఆ వెళ్తున్న సమయంలో సడన్గా షిప్లో ఉన్న కొంతమందికి అనారోగ్యం మొదలైంది. స్టార్ట్ అయింది ఫ్లూ లాక్ సిమ్టమ్స్, ఫీవరు, ఫ్యాటిగ్, అలసట. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అయింది. సో తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వీరిలో కొందరికి హ్యాంటా వైరస్ సోకింది. ప్రధానంగా ఇందులో యూరప్కు చెందిన ప్యాసింజర్స్ 150 వరకు ఉన్నారు, ప్యాసింజర్స్ అండ్ క్రూ కలిపితే. సో ఇందులో కొద్దిమంది అరౌండ్ 34 మెంబర్స్ ఈ వైరస్ గుర్తించక ముందే దిగి వారు వివిధ దేశాలకు వెళ్ళిపోయారు. సో దానివల్ల ఇప్పుడు భయం ఏంటంటే అది ఇతర దేశాలకు ఎక్కడ వ్యాపించింది అని. ఇప్పుడు అమెరికా, సింగపూర్, స్విట్జర్లాండ్, సౌత్ ఆఫ్రికా ఇలా అంతటా ఇప్పుడు అన్వేషణ మొదలైంది, ఏమైనా హ్యాంటా వైరస్ కేసులు ఉన్నాయని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము మే 8 నాటికి ఓన్లీ ఈ 8 కేసులు మాత్రమే రికవర్ అయ్యాయి. అందులో 3 చనిపోయారు. అయితే ఇప్పుడు ఆ షిప్ను మొత్తం సముద్రంలోనే ఉంచి క్వారంటైన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో వాస్తవంగా ఎందుకు ఈ వైరస్, సాధారణంగా ఏ వైరస్లైనా క్రూజ్ షిప్స్లో తొందరగా వ్యాపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ షేర్డ్ అకామిడేషన్ ఉంటుంది, కలిసి భోజనం చేస్తారు బఫైలో, అటు ఇటు అనేక ప్రాంతాలకు వెంటనే మారుతూ ఉంటారు. సో అందువల్ల ఇది వెంటిలేషన్ సరిగా ఉండదు. వివిధ ప్లేసెస్ అంటే ఎక్కువ మంది ఒకే ప్లేస్ని టచ్ చేస్తుంటారు, సర్ఫేస్ని. అందువల్ల వైరస్ స్ప్రెడ్కు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ క్రూజ్ షిప్స్లో ఉంటుంది. వైరస్ స్ప్రెడ్ కాకపోతే అద్భుతమైన వినోదాన్ని ఇస్తుంది క్రూజ్ షిప్లో ప్రయాణం. కానీ ఇలాంటి వైరస్ వస్తే అదే భయంకరమైన ప్రమాదంగా కూడా మారుతుంది. సో ఇప్పుడు అదే జరిగింది, మీకు కోవిడ్-19 సమయంలో జరిగింది. అంతకుముందు ఇంకో వైరస్ కూడా ఇలాగే, ఐ థింక్ నోరో వైరస్ అనుకుంటాను, అది కూడా మరో ఒక క్రూజ్ షిప్లో ఫస్ట్ రికవరీ రిజిస్టర్ అయింది. సో అందువల్ల ఇప్పుడు ఆ షిప్లో ఉన్న ఈ హ్యాంటా వైరస్ ఇతర దేశాలకు ఏమైనా వ్యాపించిందా అని. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ హ్యాంటా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎందుకు ఇప్పుడు ఆందోళన చెందాలి? సాధారణంగా ఈ హ్యాంటా వైరస్ మనుషుల నుంచి మనుషులకు స్ప్రెడ్ కాదు. ఇది ఎలుకల నుంచి, రాట్స్ అండ్ మైస్, ఎలుకల నుంచి, చిట్టెలుకల నుంచి, వీటి నుంచి మనుషులకు స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఎలుకల యూరిన్ లేదా సలైవా లేదా ఎలుకల విసర్జిత పదార్థాలతో కలుషితమైనటువంటి విషపూరితమైనటువంటి గాలి, ధూళి, వీటి వల్ల ఇది వ్యాపిస్తుంది. సో అందువల్ల హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉండదు. కానీ ఇప్పుడు ఈసారి ఈ క్రూయిజ్ షిప్లో కనుగొనబడిన యాంటా వైరస్ స్ట్రెయిన్ యాండిస్ స్ట్రెయిన్ అంటారు. అంటే మీకు కోవిడ్ అప్పుడు మనం ఈ పదాలు విన్నాం, రూపాంతరాలు చెందుతూ ఉంటుంది, రకరకాల ఒమిక్రాన్ స్ట్రెయిన్ అని. అలా ఈ ప్రజెంట్ ఈ షిప్లో అవుట్బ్రేక్ అయిన వైరస్ స్ట్రెయిన్ యాండిస్, ఇది ప్రధానంగా అర్జెంటీనాలోని ఎలుకల్లో కనిపించే స్ట్రెయిన్. అందువల్ల ఆ షిప్ అర్జెంటీనాలో స్టార్ట్ అయింది, బహుశా అక్కడ కంటామినేట్ అయ్యి ఉంటారు. దీని సమస్య ఏంటంటే WHO శాస్త్రవేత్తల ప్రకారం ఇది 6 వీక్స్ పడుతుంది. అంటే
ఒక్కసారి నీ బాడీలో సోకినాక అది సిమ్టమ్స్ రూపంలో బయటపడటానికి 6 వారాలు పడుతుంది. అందువల్ల ఇప్పుడు ఇది ఎంతమందికి సోకిందో ఇప్పుడు లెక్క కరెక్ట్ కాదు. ఎందుకంటే తర్వాత ఇది చాలామందికిలో ఉండే అవకాశం కూడా ఉంది. ఈ యాండిస్ స్ట్రెయిన్ మాత్రం మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. అంటే దీనికి ఉన్న స్వభావం ఎలకల నుంచి మనుషులకి కాదు. ఈ రకం యాండిస్ టైప్ ఆఫ్ యాంటావైరస్ మనుషుల మధ్య కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కోవిడ్ లాగా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరస్ కాదు. ఇది చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఏదో కోవిడ్ టైం లాగా లాక్డౌన్లు వస్తాయని లేదా పెద్ద ఎత్తున ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అసలు ఎక్కడా కూడా ఏ రకమైన ఆంక్షలు విధించలేదు. ఎందుకంటే మన సోషల్ మీడియా యుగంలో ఫేక్ న్యూస్ ట్రావెల్ అవుతూ ఉంటాయి, భయపెడుతూ ఉంటారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము లేదా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యునైటెడ్ స్టేట్స్ ప్రకారము ఈ హ్యాంటా వైరస్ భయంకరంగా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాదు. ఇది అంత తొందరగా స్ప్రెడ్ కాదు కనుక ఇది ఒక ఎపిడమిక్గా, ఒక పాండమిక్గా అయ్యే అవకాశాలు లేవు. అయితే అదే సమయంలో దీనికి క్యూర్ లేదు. ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. క్యూర్ లేదు కనుక మనం ఆందోళన చెందాలి. అయితే కోవిడ్తో పోలిస్తే దీంట్లో ఒక ప్రమాదకరమైన అంశం ఏంటంటే దీని మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ. అంటే ఈ హ్యాంటా వైరస్ సోకిన వారిలో 30 to 40% చనిపోతూ ఉంటారు. ఒక 10 మందికి సోకితే 3 to 4 people చనిపోతారు. అది ఆందోళన కలిగించేది. ఎందుకంటే ఇప్పటి వరకు రికార్డ్ అయిన 8 కేసుల్లో 3 చనిపోయారు. అందులో 2 గుర్తించబడింది, కన్ఫామ్ కూడా అయింది కేసులు. సో అందువల్ల దీంట్లో హై మోర్టాలిటీ రేట్ ఉంటుంది, లెస్ ఇన్ఫెక్టివిటీ ఉంటుంది. ఒకటి లాభం లెస్ ఇన్ఫెక్టివిటీ ఉండడం, కానీ ఒకటి ప్రమాదం హై మోర్టాలిటీ రేటు ప్రాణాంతకంగా మారుతుంది. అందుకొరకు ఈ హ్యాంటా వైరస్ను అలా లైట్ తీసుకునటానికి అవకాశమే లేదు. అందువల్ల మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ హ్యాంటా వైరస్ ఇది వాస్తవంగా ఒక వైరస్ కాదు, ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వైరసెస్ను కలిపి హ్యాంటా అంటారు. సో ఈ హ్యాంటా వైరసెస్ సిమ్టమ్స్ ఏంటి, ఇది సోకితే కలిగే అనారోగ్యం ఇల్నెస్ ఏంటో చూద్దాం. ప్రధానంగా సిమ్టమ్స్ మనకు ఫ్లూ టైప్ సిమ్టమ్స్, ఫీవర్, అలాగే బాడీ ఏక్, నొప్పి, ఒంటి నిండా నొప్పులు, అలాగే మీకు కొన్ని సందర్భాల్లో ఇది సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్, శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతుంది. అంటే సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లం, న్యూమోనియా, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణకోశ సంబంధిత సమస్యలు, ఇలాంటి వాటితో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకసారి హ్యాంటా వైరస్ సోకినాక మాత్రం కిడ్నీస్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది, బ్లడ్ వెసల్స్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది, రక్తనాళాలని, లంగ్స్లో వాటర్ చేరి సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. దాన్నే హ్యాంటా పల్మినరీ సిండ్రోమ్ అంటారు. సో ఇలా మీకు రకరకాల సమస్యలు, ఈవెన్ హార్ట్ ఎఫెక్ట్ కావచ్చు. అందువల్లనే దీని మార్టాలిటీ 30 to 40% ఉందని నేను ఇంతకుముందు చెప్పాను. దీని సిమ్టమ్స్ మీకు నేను ఇంతకుముందు చెప్పిన వాటితో పాటు కడుపు నొప్పి, కండరాల్లో పెయిన్, హెడేక్, అలాగే వామిటింగ్ సెన్సేషను, లేదు కళ్ళు తిరిగినట్టు అవడము, ఇలా కామన్గా రకరకాల ఇల్నెస్లకు ఉండే సిమ్టమ్స్ కూడా ఈ హ్యాంటా వైరస్ సోకినప్పుడు ఉంటుంది. మీకు సాధారణంగా ఫ్లూ, అలాగే కోవిడ్-19, డెంగ్యూ, న్యూమోనియా, ఈ వ్యాధులకు ఉండే సిమ్టమ్స్ అన్నీ కూడా హ్యాంటా వైరస్ సోకితే ఉండవచ్చు. అందువల్ల ఈ హ్యాంటా వైరస్ సోకినట్టు డయాగ్నైజ్ కావడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే సిమ్టమ్స్ యునీక్గా ఉంటే ఆ డిసీజ్ను తొందరగా గుర్తించవచ్చు. కానీ ఇతర రకాల కామన్ ఇల్నెస్, న్యూమోనియా, డెంగ్యూ, మీకు ఫ్లూ, ఇవన్నీ వెరీ కామన్ అయిపోయినాయి మనకు. సో అలాంటి కామన్ ఇల్నెసెస్తో అసోసియేట్ అయి ఉన్న సిమ్టమ్స్ వల్ల డయాగ్నోసిస్ కూడా ఛాలెంజింగ్గా మారిపోతుంది. దాంతోపాటు ఇది ఒకసారి వైరస్ బాడీలోకి ప్రవేశించాక 1 to 8 weeks పట్టవచ్చు సిమ్టమ్స్ రావటానికి.
సో అది కూడా ఒక ఛాలెంజ్. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు దీని ఇన్ఫెక్టివిటీ తక్కువ, అంటే వెరీ క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా హ్యాంటా వైరస్లో యాండిస్ రకం సౌత్ అమెరికాలో అర్జెంటీనాలో కనుగొనబడినటువంటి వైరస్ వల్ల మాత్రమే మనుషుల నుంచి మనుషులకు స్ప్రెడ్ అవుతుంది కనుక ఆ స్థాయిలో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ హ్యాంటా వైరస్ ఎవరికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది అంటే వల్నరబుల్ గ్రూప్స్ అంటారు. సో ఇందులో ఎక్కువగా సోకేతానికి అవకాశం ఉన్నవారు ఎలుకలు ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు. అందుకే దీని ఫస్ట్ ప్రివెన్షన్ ఏంటి అంటే ఎలుకలు లేకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఫార్మర్స్, రైతులు, అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్స్, నిర్మాణ రంగంలో పనిచేసేవారు, అలాగే మీకు సరైనటువంటి వెంటిలేషన్ లేని ప్లేసెస్లో లేదు వదిలివేయబడినటువంటి బిల్డింగ్స్ను క్లీన్ చేసేవారు, క్లీనింగ్ రంగంలో ఉండేవారు, అటవీ శాఖలో పనిచేసే వారికి ఎలుకలతో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక వారికి ఇది సోకటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు ఏ క్యూరు లేదు, వ్యాక్సిన్ కూడా లేదు. మీకు కోవిడ్-19 కన్నా వ్యాక్సిన్ వచ్చాయి కానీ హ్యాంటా వైరస్కు వ్యాక్సిన్ లేదు, క్యూరు లేదు. ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, మనకు సహజంగా ఉండేటువంటి ఫ్లూయిడ్స్ ఎక్కించడము, సో సిమ్టమ్స్కు ట్రీట్ చేయడము, అవసరం వస్తే సివియర్ ఇల్నెస్ ఉంటే ఇంటెన్సివ్ కేర్ సపోర్ట్ ఇవ్వడము, మెకానికల్ వెంటిలేషన్ పెట్టడము, ఆక్సిజన్ ఇవ్వడము. సో ఈ రకమైనటువంటి ట్రీట్మెంటే తప్ప స్పెసిఫిక్గా ఈ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే దీనికి ఏ రకమైన అప్రూవ్డ్ వ్యాక్సిన్ కూడా ఇప్పటి వరకు లేదు. అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి అంటే హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ప్రివెన్షన్. వెంటిలేషన్ సరిగా ఉంచడము, శానిటేషన్ సరిగా చూసుకోవడము, ఎలుకల్ని అవాయిడ్ చేయడము, దాంతోపాటు వెరీ సేఫ్ క్లీనింగ్ ప్రాక్టీసెస్ను అనుసరించడం. ఇంట్లో పని వాళ్ళు క్లీన్ చేసేటప్పుడైనా మనం క్లీన్ చేసుకునేటప్పుడైనా కాస్త సురక్షితమైన క్లీనింగ్ ప్రాక్టీసెస్, సేఫ్ క్లీనింగ్ ప్రాక్టీసెస్ను మనము ఫాలో కావడం. అంటే క్లీన్ చేసుకునేవారు ఈ ఇన్ఫెక్టెడ్ ధూళి పీల్చకుండా, చేతికి తాకకుండా, ఈ ఇన్ఫెక్టెడ్ ర్యాట్, యాంటావైరస్ ర్యాట్ సెలైవానో యూరినో తాకకుండా జాగ్రత్త పడాలి. ఆ సేఫ్ క్లీనింగ్ ప్రాక్టీసెస్ ఒక ప్రివెన్షన్. ఇక సాధారణంగా ఈ వైరస్ సోకిన వెంటనే ఎర్లీగా డయాగ్నైజ్ చేయడము, చాలా ట్రీట్మెంట్ను వెంటనే సపోర్టింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడము, దీనివల్ల కాస్త రిస్క్ను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది హై మోర్టాలిటీ డిసీజ్ కనుక ప్రివెన్షన్ ఒకటి ముఖ్యం, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ముఖ్యము. కానీ ఇదేదో పాండమిక్ లాగా కోవిడ్ లాగా అవుతుంది అని అనుకోకూడదు. నేను మొదట్లోనే చెప్పాను, ఇది వెరీ లో ఇన్ఫెక్టివిటీ ఉంది. యాండిస్ వైరస్ రకం హ్యాంటా వైరస్ మినహా మిగిలినవి మనుషుల నుంచి మనుషులకు కూడా స్ప్రెడ్ కావు. అందువల్ల వరీ కావాల్సింది అంతగా లేదు.